హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రతన్ టాటా అపర కుబేర్లు. వాళ్ళ జీవితంలో చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా? ప్రపంచంలోనే అపర కుబేర్లు. ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో టాప్లో ఉండే సంపన్నులు. పెద్ద వ్యాపారాలు చేస్తూ కోట్లు గడించిన పారిశ్రామికవేత్తలు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్, ఎలన్ మస్క్, రతన్ టాటా వంటి బిలియనర్ల గురించి చెప్పినప్పుడు వినిపించే మాటలివి. ఇప్పుడు వాళ్ళు సంపాదన కోట్లలో ఉంటుంది. కానీ వాళ్ళు ఈ స్థాయికి ఎదగడానికి ముందు తొలిసారిగా వాళ్ళు ఏం జాబ్ చేశారో, ఎంత జీతం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉండే జెఫ్ బెజోస్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. తను 16 ఏండ్ల వయసులో తొలిసారిగా మెక్డొనాల్డ్లో ఫ్రై కుక్గా పనిచేశాడు. ఒకవైపు చదువుకుంటూనే పార్ట్ టైం మెక్డొనాల్డ్లో పనిచేశాడు. అప్పుడు ఆయనకు గంటకు $2.69 వచ్చేవి. చదువు పూర్తయిన తర్వాత టెలికమ్యూనికేషన్ స్టార్టప్ ఫిటెల్ సంస్థలో తొలిసారిగా ఫుల్ టైం ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత 1994లో అమెజాన్ సంస్థను ప్రారంభించాడు. వారెన్ బఫెట్ 14 ఏండ్ల వయసులోనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన బిజినెస్ మ్యాన్ వారెన్ బఫెట్. తన 7 ఏండ్ల వయసులో 1000 Ways to Make $1000 అనే బుక్ చదివిన వారెన్ బఫెట్ డబ్బు సంపాదనపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆ ఆసక్తితోనే రకరకాల పనులు చేయడం మొదలుపెట్టాడు. పేపర్ బాయ్గా పనిచేయడం మొదలు కోకోకోలా బాటిల్స్, చ్యూయింగ్ గమ్ అమ్మడం వంటి అన్ని పనులు చేశాడు. 1944 సంవత్సరంలో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక డెలివరీ బాయ్గా నెలకు $175 వేతనానికి పనిచేశాడు. ఆ తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్పై ఆసక్తి పెంచుకుని వాటిల్లో ఇన్వెస్ట్ చేశాడు. వాటితో అపర కుబేరుడిగా ఎదిగాడు. బిల్ గేట్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువు మధ్యలోనే ఆపేసిన బిల్ గేట్స్ టెక్నాలజీ రంగంపై తనకు ఉన్న ఆసక్తితో అటువైపుగా అడుగులు వేశాడు. తొలిసారి TRW సంస్థలో కంప్యూటర్ ప్రోగ్రామర్గా పనిచేశాడు. ఆ తర్వాత తన స్కూల్ ఫ్రెండ్ పాల్ అలన్తో కలిసి 1975లో మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించాడు. ఎలన్ మస్క్ టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మస్క్ కూడా సొంతగానే ఎదిగాడు. చిన్నతనం నుంచి అంతరిక్షంపై ఆసక్తి ఎక్కువగా ఉన్న మస్క్ తన 12వ ఏట స్పేస్ థీమ్డ్ వీడియో గేమ్ బ్లాస్టర్ను కోడింగ్ చేశాడు. దీన్ని PC అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే మ్యాగజైన్ను ఇచ్చేశాడు. ఇందుకు గాను ఎలన్ మస్క్కు పారితోషికం లభించింది. ఆ తర్వాత నెట్ స్పేస్ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అందులో జాబ్ కోసం ఎంత ప్రయత్నించినా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కింబల్ గ్రెగ్ కౌరీతో కలిసి 1995లో Zip2 అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎక్స్కామ్, పేపాల్, స్పేస్ ఎక్స్ సంస్థలను ప్రారంభించాడు. ఆ తర్వాత టెస్లా మోటార్స్లో పెట్టుబడులు పెట్టిన మస్క్ కొంతకాలానికి ఆ సంస్థను దక్కించుకున్నాడు. మార్క్ జోకర్బర్గ్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జోకర్బర్గ్కి చిన్నతనం నుంచి ఇంటర్నెట్ టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. 18 ఏండ్ల వయసులోనే జోకర్బర్గ్ సినాన్సీ అనే మ్యూజిక్ రికమెండేషన్ను యాప్ రూపొందించాడు. ఆ యాప్ను కొనుగోలు చేసేందుకు అప్పట్లో $1 మిలియన్ వరకు ఆఫర్ కూడా చేశాయి. కానీ దాన్ని అమ్మేందుకు జోకర్బర్గ్ నిరాకరించాడు. ఆ తర్వాత కాలేజీలో ఉన్న సమయంలోనే తన స్నేహితులతో కలిసి 2004లో ఫేస్బుక్ ఆవిష్కరించాడు. ఈ ఫేస్బుక్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రతన్ టాటా టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా పుట్టుకతో సంపన్నుడే. అది పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు. కానీ ఆ సంస్థ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడానికి ముందు కష్ట నష్టాలు తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం 1961లో టాటా స్టీల్స్లో ఆపరేషన్స్ మేనేజర్గా ఉద్యోగంలో చేరాడు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు. గౌతమ్ అదానీ
భారతీయ సంపన్న కుటుంబాల్లో అదానీ ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీకి చెందిన అదానీ గ్రూపు వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ కూడా తన సొంత కాళ్లపై ఎదిగాడు. గౌతమ్ అదానీ తండ్రి ఒక వ్యాపారి. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆయనకు టెక్స్టైల్ కంపెనీ ఉన్నప్పటికీ దానిపై ఆధారపడలేదు. సొంతగా గుర్తింపు తెచ్చుకునేందుకు డిగ్రీ చదువు మధ్యలో ఆపేసి ముంబై వెళ్ళాడు. 1978లో వజ్రాల వ్యాపారులైన మహేంద్ర బ్రదర్స్ డైమండ్ స్టారర్గా పనిలో చేరాడు. ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలు చేశాడు. అలా 1988లో అదానీ గ్రూప్ స్థాపించాడు. ఆనంద్ మహీంద్రా. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ధనవంతుల కుటుంబంలోనే జన్మించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త జగదీష్ చంద్ర మహీంద్రా మనవుడు ఈయన. అయినప్పటికీ ఆనంద్ మహీంద్రా తొలిసారిగా 1981లో మహీంద్రా ఉజ్జన్ స్టీల్స్ కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా పనిచేశారు. ఇప్పుడు మహీంద్రా గ్రూప్లో ఎన్నో వ్యాపారాలను నడిపిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.